సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లాలో అక్రమ వ్యాపారాలకు నేషనల్ హైవే 16 అడ్డాగా మారింది. లారీ డ్రైవర్లకు వ్యాపారులు తోడై దొంగ వ్యాపారం చేస్తున్నారు. నేషనల్ హైవే 16 మీద నిత్యం వేలాది టన్నుల లోడ్తో ఐరన్ లారీలు, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ నుంచి డీజిల్, పెట్రోల్, తారు రవాణా జరుగుతోంది. డీజిల్, ఐరన్ లారీల నుంచి సరుకు కాజేసి అమ్ముకుంటున్నారు డ్రైవర్లు. బరువులో తేడా రాకుండా లారీ క్యాబిన్ వెనుక డీజిల్ ట్యాంక్ పక్కన ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేశారు. వీటిలో క్వారీ క్రషర్తో రాళ్లు నింపి వే బ్రిడ్జి దగ్గర తేడా రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్ రేట్లో 50% లారీ డ్రైవర్లకు ముట్టజెపుతున్నారు వ్యాపారులు. ఆ సరుకు మళ్లీ తక్కువ రేటుకు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. నేషనల్ హైవే 16 అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా తుని దగ్గర నుంచి కూడా ఈ నేషనల్ హైవే 16 సంబంధించి కాకినాడ జిల్లాలో తుని దగ్గర నుంచి ఎంటర్ అవుతుంది. దీనికి సంబంధించి అంటే ఇక్కడ చాలా ఈజీగా హైవే మీద దొంగలు పడ్డారు అన్న స్థాయిలో అక్రమంగా వ్యాపారాలు జరుగుతున్నాయి. అంటే విశాఖ నుంచి, అదేవిధంగా విజయవాడ, మరొక వైపు చెన్నై, ఈ హైవేకి సంబంధించి విశాఖ నుంచి ఎక్కువగా స్టీల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఐరన్ సంబంధించినవి, అదేవిధంగా ఈ డీజిల్, పెట్రోల్, మరొక వైపు తారు, ఇవన్నీ కూడా ఈ హైవే మీదగానే ప్రయాణం చేస్తాయి. అయితే ఇక్కడ కొంతమంది లారీ డ్రైవర్లకు సంబంధించి మరొక వైపు కొంతమంది వ్యాపారులు అక్రమంగా వ్యాపారం చేస్తున్న పరిస్థితి. ఏదైతే విశాఖ నుంచి రావడం, అదేవిధంగా విశాఖకు వెళ్ళడంకి సంబంధించిన ఏదైతే ఈ ఐరన్ కావచ్చు, అదేవిధంగా తారు, మరొక వైపు డీజిల్, పెట్రోల్కు సంబంధించి ఇక్కడే కొంతమంది అక్రమంగా కొన్ని నివాసాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని షటర్స్ ఏర్పాటు చేసుకుని లారీ డ్రైవర్కి ఒకవేళ ఏదైతే ఐరన్ ఉందో ఐరన్కి సంబంధించి వైజాగ్ నుంచి ఐరన్ సంబంధించి అది అక్కడ 100 రూపాయలు విలువ గల ఐరన్ అయితే ఇక్కడ వాళ్ళకు లారీ డ్రైవర్లకు కొన్ని ఐరన్ తీసుకోవడం, వారికి 50 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా 60 రూపాయలు ఇవ్వడం, మరోవైపు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, వాటిని ఇదే విధంగా ఇక్కడ అర్ధరాత్రి వేళలో కావచ్చు, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ పూర్తిగా ఈ లారీలను ఇక్కడ ఆపడం, ఈ లారీల నుంచి వాటిని దొంగలించడం జరుగుతుంది. దీనికి సంబంధించి దీని మార్కెట్లో మళ్ళీ మార్కెట్ రేట్ కంటే ఒక 10 రూపాయలు తక్కువగా అమ్ముకుంటూ వ్యాపారాలు చేస్తున్నారు. అంటే ఇటు జాతీయ రహదారిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది, తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లారీలు ఆపేయడం, లారీలకు సంబంధించిన లారీ డ్రైవర్లతోనే కుమ్మక్కయ్యి అదేవిధంగా ఈ అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి దొంగలించిన ఆయిల్ కావచ్చు, అదేవిధంగా ఐరన్ని ఎక్కువగా బయట మార్కెట్ కన్నా తక్కువ రేటుకి అమ్ముతున్నారు. అంటే రోజు ఈ హైవే మీద వీటికి సంబంధించిన వైజాగ్ కావచ్చు, అదేవిధంగా విజయవాడ, ఈ హైవే మీద వేలాది లారీలు వెళ్తాయి. లారీలకు సంబంధించి లారీలలో ఈ ఐరన్ కావచ్చు, పెట్రోలు, డీజిల్, అదేవిధంగా మరొక తారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖ, చెన్నైకి సంబంధించిన ఈ నేషనల్ హైవే 16 ఇటు చీకటి వ్యాపారాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా తిను నుంచి ఎర్రవరం వరకు కూడా ఇదే బిజినెస్ జరుగుతుంది. అంటే బంకుల్లో ఉన్న రేట్ల కంటే 20 నుంచి 30 రూపాయలు తక్కువకే ఇక్కడ డీజిల్, పెట్రోల్ అదేవిధంగా అమ్ముతున్న పరిస్థితి. అంటే వైజాగ్ నుంచి ఎక్కువగా స్టీల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ స్టీల్ ఇండస్ట్రీస్లో ఐరన్కి సంబంధించిన ఐరన్ ఊసలు ఎక్కువగా వస్తాయి. 12 mm కావచ్చు, 16 mm, 18 mm ఇలా అన్ని రకాల క్వాంటిటీకి సంబంధించిన ఊసలు వస్తాయి, అది ఐరన్ వస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ వాటిని లారీలోంచి తీసేయడం, దానికి సంబంధించి లారీ డ్రైవర్లకు అదేవిధంగా ఈ అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఒక వింగ్గా ఏర్పడి ఈ బిజినెస్ చేస్తున్నట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ఎర్రవరం వరకు కూడా ఇదే స్థాయిలో ఈ బిజినెస్ జరుగుతుంది. లారీ వాళ్లకు ఆఫర్స్ చేయడం, ఏదైతే రేట్లో ఆఫర్స్ చేయడం, అదేవిధంగా లారీలు మనం చూసుకోవచ్చు విజువల్స్లోనే. ఆ లారీలకు సంబంధించి కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థావరాలకు ఈ లారీలు వెళ్ళిపోతే అక్కడ వీళ్ళు ఏదైతే లోడ్ చేసిన మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ అంతటినీ కూడా వాళ్ళు దానికి సంబంధించిన అందులో ఒక 10% 20% మెటీరియల్ సైడ్ చేసేయడం. ఇది తారు కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ కావచ్చు, డీజిల్, అదేవిధంగా ఐరన్ మెటీరియల్ ఎక్కువగా వైజాగ్ నుంచి ఎక్కువగా ఇటు వైజాగ్, అదేవిధంగా విజయవాడ, చెన్నై టు హైవే మీద ఎక్కువగా ఈ ఐరన్ మెటీరియల్ ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దానికి సంబంధించిన కొందరు అక్రమార్కులు లారీ డ్రైవర్లకి ఆఫర్లు ఇస్తూ ఒక 100 రూపీస్ మెటీరియల్ని 60 రూపీస్, 70 రూపీస్ ఇస్తామని ఆఫర్ ఇస్తూ దాన్ని తప్పించేయడం. ఆ తూకంలో, ఆ బరువులో ఏదైతే తేడా అవుతుందో ఆ బరువు బదులుగా వాళ్ళకు రాళ్ళు కావచ్చు, అదేవిధంగా వే బ్రిడ్జ్లో తేడా రాకుండా క్యాబిన్లో వెయిట్ పెట్టి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్తో సాయి సుధీర్, NTV, నేషనల్ హైవే 16.